హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ఈ ఉగాది స్పెషల్‌గా మనం చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తో పదే 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఈ పులిహోర ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర కూడా అనొచ్చు. మరి ఉగాది స్పెషల్ పులిహోర ఎలా చేయాలో చూద్దామా? నేనిక్కడ 2 గ్లాసుల బియ్యంతో పులిహోర చేస్తున్నాను. నేను 2 గ్లాసుల బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 గ్లాసుల బియ్యానికి గ్లాస్‌కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వాటర్ వేసి, నేను కుక్కర్‌లో కుక్ చేస్తున్నాను. కుక్కర్‌లో అయితే రైస్ మంచిగా వస్తుంది పొడి పొడిలాడుతూ. ఎక్కడ ముద్దవ్వకుండా వస్తుంది. మనం ఈ రైస్‌ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ మనం చింతపండుని నానబెట్టుకోవాలి. నేనిక్కడ ఒక 100 గ్రామ్స్ చింతపండునయితే నానబెట్టుకున్నాను. మీరిక్కడ చింతపండుని ఎక్కువ వేసుకున్న ఏం కాదు. ఎందుకంటే చింతపండు తయారు చేసిన తర్వాత ఆ గుజ్జుని మనం 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత మనకిలా అయితే అవుతుంది. తొందరగా నానాలి అంటే వేడి వేడి నీళ్లు వేస్తే ఒక 2 మినిట్స్‌లో అయితే నానిపోతుంది. టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసి థిక్‌గా గుజ్జునైతే తీసుకోవాలి. వాటర్ ఎక్కువేసినా ఏం కాదు. వాటర్ ఎక్కువేస్తే ఈ గుజ్జంతా మరిగి థిక్‌గా అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రిపేర్ చేసుకున్నప్పుడే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని థిక్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు మనం కలిపెట్టి తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో మరిగించుకునే ఉండాలి. ఎప్పటి వరకు నేను చెప్తాను. ఈ చింతపండుని ఇలానే మరగనివ్వాలి. ఇప్పుడు రైస్ ఎలా కుక్ అయిందో 3 విజిల్స్ తర్వాత చూసుకోవాలి ఒకసారి. ఇదిగోండి నాకు 3 విజిల్స్ తర్వాత ఇలా అయితే మంచిగా కుక్ అయింది. ఎక్కడ అడుగు మాడకుండా, పొడి పొడిగా, ముద్దవ్వకుండా మంచిగా రైస్ కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా ఇలా రావాలంటే 3 విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు ఈ రైస్ అంతటిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం పులిహోర మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకొని, ఈ గిన్నెలోకి నేను రైస్ అంతా యాడ్ చేసేసాను. ఎందుకంటే పులిహోర మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. మీరు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందంటే కుక్కర్‌లో గూడా మిక్స్ చేసేయొచ్చు. రైస్ అంతా నేను ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. ఇదిగోండి చూసారుగా నాకెక్కడ అడుగైతే మాడలేదు. ఇప్పుడు ఈ రైస్ మనకి ముద్దవ్వకుండా ఉండాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి పైపైన. ఆయిల్ ఎందుకు అంటే మెతుకు మెతుకు అంటుకోకుండా, ఇంకా అయితే ముద్దవ్వకుండా మంచిగా వస్తుంది టెక్స్చరు. ఆయిల్ వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపైతే ఇందులో వేసుకోండి. ఈ 1 టేబుల్ స్పూన్ పసుపుతో మనకి కలర్ రాదు కాబట్టి మిగతాది మనం చింతపండు గుజ్జులో యాడ్ చేస్తాము. మనం వేసుకున్న ఆయిలు, ఈ పసుపు మంచిగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అవ్వాలని చెప్పి బాగా కలిపేయకూడదు. పైపైన కలుపుకుంటే చాలు. కలిపేటప్పుడు మెల్లగా కలపండి. ఎందుకంటే ముద్దవుతుంది. రైస్ వేడిగా ఉంది కాబట్టి. ఈ రైస్ కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఒక్కసారి కలుపుకొని ఎలా ఉందో చూడాలి. దగ్గర దగ్గర నాకైతే ఒక 15 మినిట్స్‌కి ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది. కానీ ఇలా కూడా సరిపోదు. ఇంకా థిక్‌గా అవ్వాలి. సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పైతే వేసుకున్నాను. ఒక గుప్పెడు వేసుకున్నాను. మనం వేడి రైస్‌లోకి 1 టేబుల్ స్పూన్ పసుపైతే వేసాం కాబట్టి, ఇప్పుడు ఈ గుజ్జులోకి రిమైనింగ్ 2 టేబుల్ స్పూన్స్ పసుపైతే ఇందులోకి వేసుకోవాలి. ఈ పసుపు మనం వేసుకున్న సాల్ట్ బాగా మిక్స్ అయ్యి కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇది అవ్వడానికి ఇంకో 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో, ఈ 5 మినిట్స్‌లో మనం రైస్‌లో అయితే లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఆయిలు, పసుపు వేసిన తర్వాత అవి కొంచెం సెట్ అయిన తర్వాత మనం లెమన్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. నేనిక్కడ 2 లెమన్స్ యూజ్ చేస్తున్నాను. లెమన్‌ని 2గా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ లేకుండా మంచిగా అయితే స్క్వీజ్ చేసుకొని లెమన్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మొత్తం 4 పీసెస్ అయితే యాడ్ చేయలేదు. నేను 3 పీసెస్ మాత్రమే యూజ్ చేశాను. అంటే మా ఇంట్లో వాళ్ళు తిన్న పులుపుకి ఈ 3 పీసెస్ అయితే సరిపోతాయి. మీకు ఒకవేళ పులుపు ఇంకా సరిపోలేదు అంటే ఆ రిమైనింగ్ 1 కూడా మిక్స్ చేసేయొచ్చు. ఇప్పుడు లెమన్ వాటర్ మొత్తం రైస్‌లోకి యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు మెల్లగా కలుపుకోవాలి. మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఫాస్ట్‌గా కలపొద్దు. అలాగే గట్టిగా అదిమేసి కూడా కలపొద్దు. అలా చేస్తే పులిహోర మొత్తం మెత్తగా అయిపోతుంది. ముద్దలాగా అవుతుంది. తినటానికి టేస్ట్ బావుంటుంది గానీ, చూడటానికి సరిగ్గా ఉండదు.
ఇప్పుడు ఈ లెమన్ వాటర్ అంతా మంచిగా రైస్‌లోకి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత, ఈ రైస్‌నైతే మనం పక్కన పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మనం చేసుకున్న పులిహోర గుజ్జు అయితే ఇలా ఉండాలి. మరీ ముద్దలాగా కాకుండా, అలాగే పల్చగా అస్సలు కాకుండా ఇలా ఉంటే ఎగ్జాక్ట్‌గా ఉన్నట్టు. సో, మనం చేసుకున్న ఈ పులిహోర మిక్స్చర్‌ని మన పులుపు టేస్ట్‌కి తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే యూజ్ చేశాను. మీ టేస్ట్‌కి సరిపోలేదంటే ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పులుపు కోసం నిమ్మకాయలు కూడా పిండాం కాబట్టి, మీకు ఒకవేళ నిమ్మకాయతో ఇష్టం లేదు అంటే మొత్తంగా ఇలాగా చింతపండుతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఎలాంటి మార్పు ఉండదు. ఇలా సగం సగమైనా చేసుకోవచ్చు. లేకుంటే ఒక్క చింతపండుతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జంతా రైస్‌లోకి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే ఈ కండిషన్‌లో మనకి సాల్ట్ సరిపోకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. అలాగే చింతపండు పులుపు సరిపోకపోయినా వేసుకుంటూ కలుపుకోవచ్చు. నాకిక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి ఒక ఎక్స్‌ట్రా 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. తగ్గించుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండులో కూడా సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఒక ప్రాసెస్ అయితే అయిపోయింది. మనం సెకండ్ ప్రాసెస్ చూడాలి. అసలైన టేస్ట్ ఇక్కడే ఉందండి. అదే తాలింపు పెట్టుకునే విధానం. అలాగే చింతపండు గుజ్జు మీకు మిగిలింది అంటే దీన్ని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఒక 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను. మీరు ఆయిల్ కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అలాగే కొంచెం పెంచొద్దు. ఎందుకంటే ఆయిల్ హెవీ అయిపోతే టేస్ట్ ఆయిలీగా ఉంటుంది. ఒక 6-7 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పల్లీలైతే వేసుకోవాలి. ఇక్కడ మీ చాయిస్. మీకు నచ్చినన్ని పల్లీలైతే వేసుకోవచ్చు. ఈ పల్లీలన్నీ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిన తర్వాత వీటినైతే మనం పక్కన బౌల్‌లోకైతే తీసేయాలి. మనం ఆయిల్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఆయిల్‌లో ఉంచేసి మిగతావి కూడా వేసి ఫ్రై చేస్తే కొంచెం మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు బాగా ఫ్రై అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా వచ్చేటప్పుడు మనం బయటకైతే తీసేయాలి. వీటన్నింటిని ఒక బౌల్‌లోకైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మనం వెంటనే జీలకర్ర, ఆవాలు వేయకూడదు. ఒక 4 పచ్చిమిర్చినైతే నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మీకు ఇంకా కావాలి అంటే పచ్చి శనగపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేనిక్కడ వేయట్లేదు. దీని తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5, 6 ఎండు మిరపకాయలైతే వేసుకోవాలి. అవి కూడా ఒక మిరపకాయ 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇలా చేయకుండా పులిహోర పొడితో చేస్తారు. ఆ పులిహోర పొడితో ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే మెంతులు, జీలకర్ర చాలా అయితే మనం యాడ్ చేస్తాము. అవి ఫ్రై చేసినప్పుడు ఏమైనా మాడింది అంటే మనం పులిహోరలోకి వేసిన తర్వాత మనకి మాడు టేస్ట్ అయితే వస్తుంది. పులిహోర అంతా పాడవుతుంది. ఇలాగ పులిహోర పొడి కాకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకుంటే టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఫైనల్‌గా ఒక్క పించ్ ఇంగువ అయితే వేసుకుంటే సెట్ ఇంకా. అస్సలు శ్రమ లేకుండా అప్పటికప్పుడు అయిపోవాలంటే ఇదే మంచి ప్రాసెస్. మనకి టైమ్ టేకెన్ అనేది ఒక్క చింతపండు గుజ్జు చేసుకోవడానికే పడుతుంది. మిగతాదంతా ప్రాసెస్ సింపుల్. ఇప్పుడు ఈ బాగా ఫ్రై అయిన ఈ పోపునైతే మనం ఈ పులిహోరలకైతే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న ఈ ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం దేవుడి కోసం చేసుకుంటాం కాబట్టి నైవేద్యంకి పక్కన పెట్టేయాలి. ఖచ్చితంగా చెప్తున్నా. నేను చెప్పే ప్రాసెస్‌లో చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ, మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. అలాగే మనం చేసే వాళ్ళకి శ్రమ కూడా ఉండదు. సింపుల్‌గా అలాగే ఈజీగా ఉండే ప్రాసెస్ ఇది. అలాగే ఇందులోకి మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ మన ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న ఐటెమ్సే. మీరు పులిహోర పొడితో చేసినా, ఇలా చేసినా టేస్ట్ అయితే ఒకేలాగా టేస్టీగా అయితే వస్తుంది. ఈ ఉగాదికి మీరైతే నేను చెప్పిన ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ఎలా వచ్చిందో నాకు కమెంట్‌లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే మీరు ఈ వీడియోని ఉగాదికి ముందు చూస్తే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. ఉగాది రోజు చూస్తే హ్యాపీ ఉగాది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే, అలాగే మీకు తెలిసిన వాళ్ళలో ఈ ఉగాదికి ఏం చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.